అయ్యగారిపాలెంలో పర్యటించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అయ్యగారిపాలెం సర్పంచ్ కండే వసంతమ్మ నరసయ్య ఆధ్వర్యంలో సోమిరెడ్డికి ఘన స్వాగతం. గ్రామస్తుల దశాబ్దాల సమస్య అయిన శ్మశాన దారికి సొంత నిధులతో భూమిని కొనుగోలు చేసిన సర్పంచ్ వసంతమ్మ నరసయ్యను అభినందించిన సోమిరెడ్డి, శ్మశానానికి 4.76 లక్షలతో వేసిన గ్రావెల్ రోడ్డుతో పాటు గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, 4 లక్షలతో నిర్మించిన 2 గోకులాల ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమంలో అయ్యంగారిపాలెం సర్పంచ్ కండే వసంతమ్మ నరసయ్య, పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పార్టీ నాయకులు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. కొద్దిగా సైడ్ వచ్చానా నిలబడు వచ్చే నాయకులు నరసయ్య గారిని, రవీంద్ర గారిని, రంగయ్య గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. 139 మంది, నెలకి 6,13,500. సంవత్సరానికి ఎంత తెలుసా? మీ చిన్న ఊరికి 73,62,000. అంతర్గత రైతులకి అంతకుముందు ఆయన 7,500 ఇచ్చాడు. మనం 14,000 ఇస్తున్నాం, కేంద్రం 6,000 ఇస్తుంది. సో 20,000. 216 మందికి 43,20,000. తల్లికి వందనం 27 మంది బిడ్డలకి 13,000 లెక్కన 4,05,000. మొత్తం సంవత్సరానికి అయ్యగారిపాలెంకి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత ఇస్తుందో తెలుసా? సంవత్సరానికి 1,20,00,000, 1,20,000 పంపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ కేంద్రం 6,000తో మొదలుపెట్టి 6,000 ఇస్తుంది. జగన్మోహన్కి 7,500 ఇచ్చాడు, మనం 14,000 ఇస్తున్నాం. డబ్బులు ఇస్తున్నాం, 20,000 ఇస్తున్నాం. ఆయన అంటే ఈ కేంద్రం ఈసారి ఇప్పుడు మొదలుపెట్టింది ఇవ్వటం. సంవత్సరానికి 20,000 ఇస్తాం. ఆయన సంవత్సరానికి 13,500 ఇచ్చాడు. ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులు ఎక్కితే ఫుల్గా వాడాయి. మా అన్నదమ్ముళ్ళేమో ఆ కమ్మి పట్టుకొని గేట్లు నింపడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి టికెట్ అవసరం లేదు, ఫ్రీ. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ. ఇన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉండారా అని అడుగుతున్నారు. చదివి వినిపించా. ఒక్క పొదలకూరికి పింఛన్లు
సంవత్సరానికి 10 కోట్లు. ఒక్క పొదలకూరు గ్రామ పంచాయతీ కూడా ఎక్కడ జరగకుండా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు మనం ఎలక్ట్ అయిన తర్వాత ఎన్ని సమస్యలు పరిష్కారం చేశాం. అక్కడ మరిపల్లి, అక్కడ 2 ఊళ్ళు కంప్లీట్. పార్లపల్లి ఆయన జగన్మోహన్ రెడ్డి 2023లో ఈ సర్వే అని చెప్పారు. పట్టదారి పాస్బుక్ ఆయన ఫోర్మేషన్ మా తాత ఇచ్చాడు. మా తాత సోమిరెడ్డి చేయుడి, మా ముత్తాత సోమిరెడ్డి అదనండి, ఆ ముత్తాత ఇచ్చాడు ఏమో మాదిరి. పాస్బుక్ లో జగనన్న ఫోటో చూసుకోవాల్సి వచ్చింది. ఆస్తి పత్రాల మీద ఆయన ఫోటో. రీసర్వే పేరుతో పంపులు ముంచేశాడు. 73 లక్షలు కండలేరు లిఫ్ట్ చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రిగా వచ్చి హెలికాప్టర్లో దిగి దాన్ని ప్రారంభోత్సవం చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేశా. 25,000 ఎకరాల రైతులు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిద్ర లేచి అతను తిట్టే తిట్లు నేను అప్పటికీ అన్ని చూడటంలా. చూస్తే నిద్ర పట్టదు. గలీజు భాష. తిరిగి ఆ భాష మనం వాడలేము. తిరిగి ఆ భాష నేను వాడలేను. సంస్కారం ఉండే మనిషి ఎవడైనా సరే అటువంటి భాష మాట్లాడాలి. మా తల్లిదండ్రులు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఏం చేశారు? ఇటువంటి వ్యక్తి దురదృష్టం మనకి మన నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉండటం నిజంగా మనందరికీ నష్టం. అది సరే, ఏదేమైనా మీకు ఒకటే మాట చెప్తున్నా, మ్యాక్సిమం ఎంతవరకు ఇటు ప్రభుత్వంలో నిధులు, ఇటు ప్రైవేట్గా సిఎస్ఆర్ నిధులు ఎట్టయితేనేమి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా. ఇప్పుడు ఆ డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేసేసాం. దాన్ని మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టించేదానికి ఆ శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నా. ఒక పని శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తాం, మధ్యలో ఆపేస్తే తిరిగి చేయటం పెద్ద సమస్య. ఇటువంటి పనులు దక్షిణ కాలువ, డేగపూడి బండేపల్లి కెనాల్, మెగా మినరల్ వాటర్ ప్లాంట్ మొత్తం ఆపేసాం. వాటన్నిటినీ తిరిగి మొదలు పెట్టేదానికి పెద్ద సమస్యలు నేను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఏదేమైనా నర్సయ్య, ఇక్కడ ఉండే బృందం, పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కలిసి అయ్యగారిపాళెంలో బాగా పనులు చేస్తున్నారు. సంతోషం. దానికి కూడా నేను సిమెంట్ రోడ్ శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నమస్కారం.